వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం క్యూబికల్స్ సీజన్ 4 వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ వచ్చేసి సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్. అయితే ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే వరకు మెయిన్ 4 క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళ టీం ఉంటుంది, ప్రాజెక్ట్ టీము. హీరో ఉంటుంది, ప్లస్ వాళ్ళ త్రీ మెంబర్స్ ఉంటారు వాళ్ళ టీము, ప్లస్ ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ వేరే క్యూబికల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. ప్లస్ మూవీ విషయానికి వచ్చే వరకు, వెబ్ సిరీస్ విషయానికి వచ్చే వరకు స్టార్టింగ్ వీళ్ళ టీం వచ్చేసి వీళ్ళకు ప్రాజెక్ట్ అసైన్ చేయడం, వీళ్ళు ప్రాజెక్ట్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి క్లియర్గా చెప్తారు. ఆ ప్రాజెక్టులు ఎలా ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇది వచ్చేసి వీళ్ళ కంపెనీ పేరు వచ్చేసి ఒక ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్లో సినోనియమ్స్ అనేది ఒక కంపెనీ ఉంటుంది. అయితే వీళ్ళకి బయట నుంచి ప్రాజెక్ట్స్ రావడం, వీళ్ళు ప్రాజెక్ట్ షేర్ చేసుకోవడం స్టార్టింగ్లో చూపిస్తారు. అయితే మధ్యలో వచ్చేసి క్లయింట్ ప్రాజెక్టు, వీళ్ళకి ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ షేర్ చేసుకోవడం, వీళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి వేరే వాళ్ళకి వేయడం, వేరే వాళ్ళ ప్రాజెక్ట్ వీళ్ళు తీసుకోవడం, ఆ చైర్మన్ని కన్విన్స్ చేసి అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దాంట్లో వీళ్ళ ప్రాజెక్టులు షేర్ చేసుకున్నప్పుడు జాన్సన్స్ అని చెప్పి షేర్ చేసినప్పుడు వీళ్ళ దాంట్లో ఒక కంప్యూటర్లో బగ్ పడుతుంది. లింక్ క్లిక్ చేస్తే అది వచ్చేసి హ్యాక్ కావడం వల్ల తెలుస్తుంది. హ్యాక్ అయినప్పుడు వాళ్ళ టీమ్మేట్ రిస్కీలో ఉంటుంది, వాళ్ళ జాబ్ కూడా అవుతుంది. అంటే ఇది హీరో ఏ స్టెప్ వేసాడు ఏంటి, అది బాగుంటుంది. హీరో వచ్చేసి ఆ కంపెనీకి చెప్పకుండా ఒక హ్యాకర్ని పిలిపిస్తారు. ఇంకో హీరోయిన్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు హ్యాకరు. వాళ్ళ ఫ్రెండ్ తోటి హ్యాకర్ని పిలిపించి కంపెనీ బయట యాక్సెస్, అది బాగుంటుంది ఎలా చూపించేది. కంపెనీ యాప్ పాస్వర్డ్స్ అని యాక్సెస్ తీసుకోవడం, ప్లస్ ల్యాన్ కనెక్ట్ చేసి బయట ల్యాప్టాప్ నుంచి కంపెనీ యాక్సెస్ చేసి అవన్నీ రిమూవ్ చేసేది. ఆ లింక్ ఎలా ఓపెన్ చేశారు ఏంటి, ఆ లింక్ వచ్చేసి కోడ్ మళ్ళీ చేయడానికి క్లియర్ చేస్తారు. ప్రాజెక్ట్ కోడ్ అయితే హ్యాకింగ్ అది రూట్ సర్వర్ని కనిపెట్టి అది మళ్ళీ కోడ్ వచ్చేసి వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది బాగా చూపిస్తారు కంపెనీలో. అయితే ఇక్కడ వచ్చేసి మళ్ళీ అతనికి మీటింగ్ ఉంటుంది చైర్మన్ తోటి. ఇక్కడ బయట వాళ్ళతో తెలియకుండా చూసారు, ఇట్లా చేసినందుకు మీ జాబ్ రిస్క్ వస్తుంది, ఒకరి కోసం మీ నలుగురిని జాబ్లో రిస్క్ పెట్టుకున్నారు అంటారు. అయితే అట్లా అంతవరకు ఆ ప్రాబ్లం అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హీరోకి వచ్చేసి ఇంకా ఆన్సైట్ ఆఫర్ వస్తుంది, శాన్ ఫ్రాన్సిస్కో ఆఫర్ అని చెప్పి. అయితే వీళ్ళ కంపెనీ వచ్చేసి ఇంకో కంపెనీతో మెర్జ్ కావడానికి చూస్తారు, పియూఎస్సి అని చెప్పి. వీళ్ళ చిన్న కంపెనీ ఉంటుంది. అయితే ఈ హీరోకి ఆఫర్ వచ్చే వరకు వీళ్ళ కంపెనీ వచ్చేసి పెద్ద కంపెనీ మెర్జ్ అవుతుంది. అప్పుడు హీరో ఏం చేశాడు, ఆఫర్ ఓకే అన్నాడా లేకపోతే సేమ్ కంపెనీ ఉందని వీళ్ళ టీమ్ వైస్ వాడు ఉన్నాడా వెబ్ సిరీస్లో చూడండి. టోటల్గా వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంటుంది. మధ్యలో 2-3 క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళ జాబ్లు పోవడం, మధ్యలో ఇతర ముగ్గురు అది చూపిస్తారు. ఒకతను ఉంటాడు, ఒకతనికి వచ్చేసి స్టార్టింగ్లో ఒక అసెస్మెంట్ ఉంటుందని చెప్పి అంటాడు. అయితే అతని అసెస్మెంట్ పేపర్ కావాలా అని చెప్పి అంటారు. అతని గురించి కొన్ని ఉంటాయి, అతని జాబ్ పోవడం అలా చూపిస్తారు. టోటల్ వెబ్ సిరీస్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. వెబ్ సిరీస్ మన రేటింగ్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. Okay, subscribe to my channel to see the web series reviews.